నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు బోరబండ రాజుగారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. జగన్ గారి ఆస్తులు దాదాపు 800 కోట్ల ఆస్తి అనేది సీజ్ అయింది అని చెప్పేసి అన్నారు. ఆ 800 కోట్ల ఆస్తి ఎక్కడెక్కడ సీజ్ అయింది, ఏంటి ప్రాపర్టీ అనేది ఒకసారి మీ వివరించరా దాని గురించి? ఏదో సిమెంటు దాంట్లో ఏదో ఉన్నది, సుమారు 773 కోట్లు ఎంతో అంటున్నారు, 800 కోట్ల దాకా. అవును. వాస్తవంగా ఈ దోపిడీ ఇప్పుడు మొదలవ్వలేదండి. రాజశేఖర రెడ్డి గారు సీఎంగా అయినప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని విచ్చలవిడిగా దోపిడీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పర్యావసారమే అతను ఈడీ కేసుల్లో 32 కేసులు పెట్టడం జరిగింది. అప్పట్లో మొత్తం కలిసి 40,000 కోట్లు ఈడీ టెక్ చేసింది. 40,000 కోట్లు అటాచ్ చేసింది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఈయననే కాదు, రాజకీయ నాయకుల్లో ఉన్నారు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్లోనూ ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులందరూ బయలుదేరి ఇలా దోసేసి సామాన్యుడిగా, పేదవాడిగానే బతుకుతున్నాడు. ఉద్యోగం లేనివాడుగా బతుకుతున్నాడు. ఇలా దేశాన్ని దోసేసి సర్వనాశనం చేసేస్తున్నారు దేశాన్ని ఈ రాజకీయ నాయకులు. అలాంటి వ్యక్తులను కూడా చాలామంది చాలా గొప్పగా పొగుడుతూ ఉంటారు ఆయన అనుచరులు కాదు. వాస్తవంగా వేళ 773 కోట్లు అంటే ఏంటండి? ఒక సామాన్యుడు 30,000 20,000 జీతం సంపాదించడానికి చచ్చిపోతున్నాడు. ఈ దేశాన్ని ఇలాంటి రాజకీయ నాయకులు దోసేసి సర్వనాశనం చేశారు. లేకపోతే ఎప్పుడో మొదటి స్థానంలో ఉండేది మన భారతదేశం. కానీ ఆయన అధికారం వచ్చిన తర్వాత కూడా 30,000 కోట్లు దోసేశాడు. ఇసుకలో కానీ లేకపోతే లిక్కర్లో కానీ అవి కూడా బయటకు వస్తాయి. ఇప్పుడు అన్నీ కూడా మామూలు దోపిడీ కాదండి. ఆయన అసలు నిజంగా ఆయన గురించి ఆలోచిస్తే ఎవ్వడు కూడా ఒక్క ఓటు కూడా వేయరు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచిస్తే ఆలోచించక ఏదో మోసలో పడిపోయి, మాయలో పడిపోయి ఆయన ఏదో రకంగా శవరాజకీయాలు చేసి ముఖ్యమంత్రి అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన దోపిడీ ఆపాడా? ఏం చేసుకుంటాడు ఈ డబ్బంతా? సమాజానికి సేవ కూడా చేసామని చెప్పేసి మాట్లాడారు. ఏంటి సేవ చేసి? రైతులని ఆదుకున్నారు, స్కూళ్ళు కట్టించాము. అన్ని అబద్ధాలు. ప్రభుత్వ సొమ్ము స్కూల్ కట్టిస్తే ప్రభుత్వ సొమ్ము అండి అది. ప్రభుత్వ సొమ్ముని లక్షల కోట్లు దోషేస్తుంటే పేదవాడిగా మిగిలిపోట్లా. వీళ్ళ దోపిడీ వల్ల లక్షల కోట్ల రూపాయల దోపిడీ వల్ల పేదవాళ్ళు ఏమైపోతారు? బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది? ఇంకా పేద దేశంగా ఉంది మన ఇండియా ఇలాంటి వాళ్ళ వల్లే. ఇంత దుర్మార్గంగా లక్షల కోట్లు దోషేస్తుంటారు. లక్షల కోట్లు ఏంటండి బాబు? నాకు అర్థం కాదు. 800 కోట్లు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగనేయడం సమంజనమే? ఇలాంటి వ్యక్తులు సమాజంలో తిరగనివ్వకూడదు. వాస్తవంగా జైల్లో పెట్టి కఠినంగా శిక్షించాలా. 773 కోట్లు ఏమని చెప్పాలా ఆయన గురించి? ఎంతని అనాలా? మళ్ళీ ఎన్నో నిజాయితీ మాటలు. వాళ్ళ అనుచరులు పవన్ కళ్యాణ్ లాంటి దేవుణ్ణి కూడా వీళ్ళు ఎచ్చనేసాలు లేకుండా తిట్టారే. పాపం ఆయన కష్టార్జితం 70% పేద ప్రజలకు పంచిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని మామూలు దూషణ కాదు, నువ్వు ఎందుకు పనికిరావు, రాజకీయాలకు పనికిరావు అన్నారు వీళ్ళు. తొక్కి మూలం కూర్చోబెట్టాడు 11 సీట్లు పరిమితం చేసి. ఈవేళ వచ్చినట్టు 773 కోట్లు ఈడీ అటాచ్ చేస్తే ఒక్కడన్నా నోరు మెదుపుతున్నాడా? మళ్ళీ రేపొద్దున 4 రోజులు పోయిన తర్వాత మర్చిపోయిన తర్వాత జగన్ మా దేవుడు అంటారు మళ్ళీ. ఇలాగే ఈ అనుచరుల వల్ల వాళ్ళ వల్ల మధ్యతరగతి కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఉద్యోగాలు లేక ఎంత ఘోరం చేసేసారండి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాలని కోరుకుంటాను నేను.